రిఫ్లెక్షన్ మొదలైంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఈరోజు మేము చేస్తున్న పని 1% అండి. 1% అని కూడా నేను అనుకోను. మేము ఏదైతే పని చేసామో ఈ 14 నెలలో రిఫ్లెక్షన్ ద్వారా ఇది 1% కూడా కాదు. అంటే నాకు అనిపించేది నేను మిగిలిన వాళ్ళు చేస్తే తప్పు అని నేను అస్సలు అన్ను. ఎందుకంటే ఎవరి ఫ్యాక్టరీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. బట్ 4 గోడల మధ్యలో కూర్చొని కెమెరా ముందు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పినంత మాత్రాన నా బాధ్యత అయిపోద్ది అని నేను అనుకోను. ఒక జర్నలిస్ట్ ఖచ్చితంగా చెప్పాలి నిజమేంటో. 4 గోడల మధ్య చెప్పినా ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి నిజమేందో చెప్పాలి. బట్ నా బాధ్యత అయితే అది మాత్రమే అని నేను అనుకోను. అంతకుమించి చాలా చేయాల్సినది చేద్దాము అని మేము అనుకున్నటువంటి సమయంలో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. రిఫ్లెక్షన్ మొదలవడానికి కూడా చాలా అంటే ముఖ్యంగా ఈ విషయంలో చెప్పాలండి, నా ఫ్యామిలీ అటు అమ్మ నాన్న మీకు ఫస్ట్ నుంచి చెప్పాను అసలు ఏంటి ఎట్లా అసలు నేను ఇటువైపు రావడానికి. బేసిక్గా ఎవరైనా అనుకుంటారు పేరెంట్స్ ఇంట్లో మనం కష్టపడుతున్నప్పుడు మన పిల్లలు కష్టపడకూడదు. అట్లా వాడు మంచి చదువుతున్నాడు, ఒక మంచి జాబ్ అదో ఏదో వస్తే మంచిగా ఉంటాడు, లైఫ్ బాగుంటుంది అది ఇది అని. అట్లాంటి సందర్భంలో నేను అంత చదివి అది చేసి ఇప్పుడు నా చదువు మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టు కదా చిన్నప్పటి నుంచి. అబ్సల్యూట్లీ అండి. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నేను ఒక్కసారి అంటే వాళ్ళు ఏ రోజు కూడా ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు చూడలేదు. అది గొప్పతనం. అయ్యో లేదండి, పిల్లలకి పెట్టింది ఎప్పుడు జనరల్గా అనుకునే అవకాశం లేదు. చూడక నేను వదిలేసి నేను వేరే పని చేస్తాను అంటే చాలా చాలా ఈజీగా నీ ఇష్టం ముందు నువ్వు చేయన్నారు. వారికి ముఖ్యంగా ఈ సందర్భంగా అంటే నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఈ సందర్భంగా ఆ తర్వాత నా చెల్లెలు చిన్నప్పటి నుంచి ఇక నేనే అన్నీ అలా ఉంటుంది అనమాట. సంకీర్తన దేశపతి తను ఇప్పుడు స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. చాలా మంచి డాన్సర్, బేసిక్గా చాలా మంచి డాన్సర్ తను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన వైఫ్ అంటే ఇప్పుడైతే లౌకం అరేంజ్డ్ మ్యారేజ్ మాది. పెళ్ళి అయింది అదే టైంలో మనం ఓ ఛానల్ నుంచి బయటకు వచ్చాం. తను ప్రెగ్నెంట్. పెళ్ళైంది అప్పుడు మొన్న ఇంకోటి ఏంటంటే మా నాన్న ATM కార్డు క్రెడిట్ కార్డు ఎప్పుడు నా దగ్గరే ఉంటాయి. లాస్ట్ ఒక 6-7 months నుంచి దాన్ని పక్కన పెట్టా. అంటే నా జేబులో పెట్టుకోకుండా పక్కన పెడుతున్నాను అనమాట. పెడుతుంటే వాడతా అని. ఒక్క 3-4 రోజులు నేను వాడకపోతే మా నాన్న ఫోన్ చేస్తాడు, నాని ఏమైందిరా ATM ఏమన్నా పాడైందా పడేసినావా అని. అంటే ఏంటి అంటే ఆయనకు పోయింది అని నమ్మకం అనమాట. నేను వాడలేదు అంటే అంత రెగ్యులర్గా వాడుతుండే అనమాట. నేను ఏ రోజు కూడా 2 కార్డ్స్ నా దగ్గర ఉంటే వాడుతుండే. కానీ పెళ్ళయి అప్పుడు కూడా మనం ఇంకేం అడుగుతాం అని అది ఆ టైంలో తను నిజంగా వైఫ్ సపోర్ట్ చెప్తున్నానండి సీరియస్గా. అంటే ఎవరైనా ఆ టైంలో నేనున్న సిచ్యువేషన్లో ఎవరైనా కూడా ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా, ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా నీకున్న నాలెడ్జ్కి. నువ్వు ఇప్పుడు ఒక దగ్గర నుంచి బయటకు వచ్చి ఇంకోటి ఓన్గా స్టార్ట్ చేసి మళ్ళీ ఎవరు ఇన్వెస్టర్స్ ఎవరు లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా నువ్వు అప్పుల్లో ఉన్నావు అని అనొచ్చు. కానీ మా అమ్మ నాన్నకి నా పైన ఎంత నమ్మకమో తనకి అసలు అంతకు మించి అనమాట. ఇంకా లేదు ఇవన్నీ కాదు, ఇక అమ్మవారు కావాలనే చేసింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం. నువ్వైతే కరెక్ట్గా నమ్ముతున్నావు కదా, నువ్వు ధర్మం కోసం నిలబడతా అని నమ్ముతున్నా. సో నీ గురించి నువ్వు పని చేసుకో, ఆమె నిలబెడుతుంది. నువ్వు ఒకవేళ కరెక్ట్గా నిలబడుతున్నావు అనుకుంటే ఆమెనే నిలబెడుతుంది. లేదు అంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వేరే ఏదో చూసుకుందావు. ట్రూ అనే దాంట్లో మొదలైందండి రిఫ్లెక్షన్. రైట్. 14 నెలలు 2 అద్భుతమైనటువంటి కాంక్లేవ్స్, ఒక యువ సభ అండ్ గ్రౌండ్ లెవెల్లో మనం చేసిన వర్క్స్, ఓల్డ్ టెంపుల్స్, డిమాలిష్ అయినటువంటి టెంపుల్స్ గురించినటువంటి స్టోరీస్ కానీ అండ్ ముఖ్యంగా ఇక మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కొన్ని చూశారు. ట్రూ. సో అది ఇలా మంచిగా అవుతున్నటువంటి టైంలో మళ్ళీ ఒక దెబ్బ పడింది. అది వేరే ప్లాన్స్ ఉంటాయి బట్ ఈ డిమానిటైజ్ అయింది అని చెప్పి. బట్ డిమానిటైజ్ అయింది కారణం ఏం చెప్పారు వాళ్ళు? కారణం ఏంటి అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం మన ప్రతిష్ఠ జరిగినటువంటి సమయంలో ముంబైలో కొంతమంది హైందవులు కార్లు బైక్ల పైన జెండాలు పెట్టుకున్నారు. మన కాషాయ ధ్వజాలు పెట్టుకొని ముందుకు వస్తా ఉన్నప్పుడు వేరే ముస్లిమ్స్ కొంతమంది వచ్చి వాళ్ళు నాపేసి అవి పీకేసి కొట్టిన వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే నాకు అది చూడంగానే చాలా బాధ అనిపించింది. అది అన్ని చోట్ల వచ్చింది, నేషనల్ ఛానల్లో వచ్చింది, ప్రతి చోట వచ్చింది, చాలా ఛానల్స్లో వచ్చింది. నాకు చాలా బాధ అనిపించి నేను తెల్లారి అంటే రాత్రంతా నిద్ర పట్టలేదు నాకు. ఎందుకంటే ఇటు ఈ స్వామిని చూస్తున్నాం, ఇదే ఎప్పటిదో అనే ఒక దాంట్లో ఉంటే ఇదేంద్రా అని. తర్వాత నేను ఒక వీడియో చేసిన, అరే ఈరోజు ప్రపంచం మొత్తం గర్వపడుతున్నది ఇట్లాంటి ఒక రోజు ఉన్నదని. ఒక హిందువుగా ఒక రాముని వారసునిగా బయటకు వచ్చి సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది తప్పు కాదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తలేరు కదా, ఆ మాత్రానికి అట్లా చేసుడు ఎందుకు, తప్పది, మీరు కూడా జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్పి ఆ విజువల్ అది కూడా 30 seconds నేను ప్లే చేసిన, చాలా పెద్ద విజువల్ అది.
ఆ విజువల్ని ప్లే చేసిన తర్వాత 4 నెలలకి ప్లే చేసినప్పుడు వీడియో పోయింది, రిలీజ్ అయింది, చూశారు. 4 months అయిపోయిన తర్వాత రీసెంట్గా అంటే ఒక 4 months 4-5 months బ్యాక్ దానికి స్ట్రైక్ వేసారు. స్ట్రైక్ వేసి మానిటైజేషన్ తీసేస్తున్నాం డైరెక్ట్గా. మామూలుగా స్ట్రైక్ పడడం వేరు, డిమానిటైజ్ అవ్వడం వేరు. డిమానిటైజ్ అయింది. అయ్యి మీరు 3 months వరకు మీకు ఇంకేదైనా కమ్యూనిటీ స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ పడకుండా మీరు ఇలాగే మెయింటైన్ చేస్తే మళ్ళీ యూ కెన్ రీఅప్లై మానిటైజేషన్. అవునండి, మీకు మెయిల్ వచ్చిందన్నారు. మెయిల్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ వచ్చారు, ఇంకొక పర్సన్ కూడా వచ్చారు, అయినా కూడా ఫైనల్ గా వాళ్ళు చెప్పేదంటే మీకు రాదు అని మళ్ళీ చెప్పారని చెప్పారు. కమ్యూనిటీ స్ట్రైక్ పడింది కాబట్టి మీకు రాదు అన్నారు. రాదు అన్న తర్వాత ఎందుకు రాదు మీరు అన్నారు కదా 3 months తర్వాత అని, నాకేం పర్లేదు అందుకు అప్లై చేసుకుంటాము అంటే, లేదు ఇటువంటి కమ్యూనిటీ స్ట్రైక్ పడ్డ ఎవరికి కూడా రాదు అంటాడు. రాదు అని మళ్ళీ తర్వాత వాడు ఇంకొకరికి ఇచ్చాడు. వాడే మాట్లాడతా అంటే మేము మేబీ అన్నాము, అక్కడ మేబీ వీకెండ్ అన్నాము. సో నేను చూసాను ఆ వీడియో, మీరు చూసాను, మీరు టీషర్ట్ వేసుకుని చేశారు, డీటెయిల్డ్ గా చెప్పారు. ఆ మెయిల్ కూడా మీరు సైడ్ లో ఎవరికైనా కావాలంటే మెయిల్ ఐడిని ఇవ్వండి నేను పంపిస్తాను కూడా మీరు అన్నారు. నేను చూసా, టోటల్ గా చూసా వీడియో. బట్ లేదండి, నేను చెప్తున్నాను కదా, ఐ టోల్డ్ యూ మహేంద్ర గారి గురించి నేను చెప్పాను మీకు. ఒక వారియర్లా ఫైట్ చేస్తాడు, సింగిల్గానే ఫైట్ చేస్తాడు. అర్ధరాత్రి అపరాత్రి రోజులు నెలలు గడిచిపోయినా సరే అంతు చూసేయాలన్న పాయింట్లో కూర్చుని దానికి సొల్యూషన్ వెతికేస్తాడండి ఆయన. గ్రేట్. సో డెఫినెట్గా మీది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతా లైనప్ అవ్వడానికి లెట్ us డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఐల్ ఇన్ఫార్మ్ టు మహేంద్ర గారు ఇమ్మీడియట్లీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. నేను వారి వీడియోస్ చూస్తూ ఉంటాను. అంటే ఒకటి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, అండ్ మోర్ ఓవర్ చాలా హై అంబిషియస్, వెరీ హై అంబిషియస్. అది ఎలా ఉంటుందంటే నాకు తను మాట్లాడిన విధానం చూస్తే నాకు అంటే తనకన్నా నేను కొంచెం పెద్ద కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, మా ఇంట్లో పిల్లలు ఒక్కొక్కటి ఇది సాధించేస్తా అది సాధించేస్తా అని చెప్తుంటే నాకు మహేంద్ర కనపడుతుంటాడు అక్కడ. యాక్చువల్లీ ఓ రైట్ ఇలా ఆలోచిస్తా అంటే చాలా అతి తక్కువ మందికి ఉంటుందండి. నేను మా ఊళ్ళో ఒక హెలికాప్టర్లో నేను అక్కడ దిగాలి, ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అదే కావాలంటానండి. యా ఎగ్జాక్ట్లీ, మనం పిల్లల్ని అలాగే పెంచాలి. ట్రూ. ఎందుకంటే నీ డ్రీమ్ ఎంతసేపు జాబ్ అవ్వకూడదు. ట్రూ. అరే అమ్మ జీవితం అది ఇచ్చి నువ్వు ఆలోచించడం కదా, నువ్వు ఆలోచించడం కూడా ఇంత చిన్నగా ఆలోచిస్తే దాంట్లో 10% 20% నువ్వు సాధిస్తావు. ఎగ్జాక్ట్లీ అలా ఉండదు. చాలా గ్రేట్ అండి. లేదండి, ఆయన వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఛానల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ లైవ్ లోకి రావాలి. ప్రయత్నం చేద్దామండి. యాక్చువల్గా ఏంటంటే వచ్చేస్తుందండి, రాసి పెట్టుకోండి మీరు. రిఫ్లెక్షన్ ప్రో అని అంటే ఏమైందంటే అది అయిపోయిన తర్వాత 3-4 daysకి అంటే నేను లాజిక్గా మాట్లాడాను కదా వాళ్ళతో. ఆ తర్వాత ఇదే సేమ్ వీడియో నేషనల్ ఛానల్స్లో చాలా ఛానల్స్లో ప్లే చేశారు. అవన్నీ లింక్స్ కూడా పెట్టినాను నేను. అరే బాబు నా దాన్ని ప్లే చేస్తే మరి ఇవన్నీ ఛానల్స్ కనబడతలేవా మీకు అనే టైప్లో నేను పెట్టిన తర్వాత వాడు ఏం చేసిన కరెక్ట్ 4 daysకి ఇంకో వీడియో, ఇదైతే 8, 9, 10 నెలల క్రితం చేసినటువంటి ఒక వీడియోలోని చిన్న షార్ట్ పైన స్ట్రైక్ వేసిండు. ఓకే, మళ్ళీ నేను లాజికల్గా స్ట్రైక్ ఏం పర్లేదు, కాపీరైట్ ఏం పర్లేదు అన్నా అని. రైట్. బట్ ఇంకో స్ట్రైక్ వేసింది అన్నమాట. అది కూడా నేను మాట్లాడిన తర్వాత ఓకే వేసేసరికి మనకి ఏంటంటే 2 స్ట్రైకులు పడుతుంది, ఇంకోటి పడితే ఛానల్ పోతుంది. ఓకే. సో ఇప్పుడు ఉన్నటువంటి దీనికి మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి రిఫ్లెక్షన్ ప్రో అని చెప్పి ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టాం. క్రియేట్ చేసి ఇంకా దాని గురించి కూడా ఎవరికి చెప్పలేదు, దీంట్లోనే చెప్తున్నాను. అట్లనే ఇక్కడ కనబడ్డోళ్ళు ఒక 5,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పటికి. దాని ఇంకేం కంటెంట్ ఇంకేం లేదు. సో రిఫ్లెక్షన్తో పాటు రిఫ్లెక్షన్ ప్రో అండ్ రిఫ్లెక్షన్ న్యూస్ ఉంది, రిఫ్లెక్షన్ పిక్చర్స్ ఉంది, ఇవన్నీ నడపాలి. అండ్ ఇంతకు మించి ఏదో చేయాలి అండ్ శ్రీస్తుతి అనే భక్తి ఒకటి స్టార్ట్ చేసాం. ఇంకా ముందుకు పోవాలనే దాంట్లో ఇదో బ్రేక్ పడ్డది. బట్ ఈ బ్రేక్ పడ్డప్పుడు అండి అంటే ఆ వీడియో చేశాను కదా, ఆ వీడియో అంటే చాలా పెయిన్ ఎవరికైనా అనిపిస్తుంది. 1 సంవత్సరంన్నర మనం ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా మనం ముందుకు వచ్చి చేస్తాం అన్నప్పుడు ఇంత మంచి అది వచ్చిన తర్వాత ఏ తెలుగు ముఖ్యంగా ఇట్లా దేశం ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నట్టు ఏ ఛానల్ కూడా నాకు తెలిసి అయితే 1 yearలో ఇంత హ్యూజ్ అదైతే రాలేదండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ కాదు, మళ్ళీ పోనీ ఫస్ట్ ఛానల్ ఇలా వచ్చింది అంటే ఆల్రెడీ ఇప్పటికి ఇన్ని ఛానల్స్ ఉండగా మనదో ఛానల్ వచ్చినప్పుడు 4 లక్షలకు పైకి సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో, మళ్ళీ ఇంకో దానికి 1 లక్ష, అటు ఫేస్బుక్లో 1 లక్ష, ఇన్స్టాగ్రామ్లో 1 లక్ష, ఇంతమంది వచ్చి కోట్లలో వ్యూస్. ఏ కాంక్లేవ్ చేసినా కూడా ఒక శాటిలైట్ ఛానల్ మించిన వ్యూవర్షిప్ చూస్తున్నప్పుడు అరే ఇంత చేసి మళ్ళీ మనం దీన్ని పోగొట్టుకుంటున్నామే అని చెప్పేసి ఒక బాధ అనిపించింది. ఏమోనండి ఇది జరగడం ఇంకొక మంచిది ఏదో లీడర్ నేను అనుకుంటున్నా 100% అంటే భగవంతుడు అమ్మ ఎప్పుడు రిలాక్స్ అవ్వనివ్వదండి. ఏంటంటే వీడు రిలాక్స్ అయితే ప్రశాంతంగా ఉంటే రిలాక్స్ అవుతాడు, తర్వాత చేద్దాం అనుకునే మర్చిపోతాడేమోనని చెప్పి అరే నాయన నువ్వు ఓన్లీ యూట్యూబ్ మట్టుకు కాదు యూట్యూబ్లో చెయ్యి, దీనికి మంచి నువ్వు చేస్తా అనుకున్నావు అవి నువ్వు చేయాలి అని చెప్పేసి ఆమె గుర్తు చేస్తూ ఉంటుంది.